సంఘంలో స్త్రీలంటే తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పొగాకు యార్డ్ను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించారు. పొగాకు ధరలు వేలం తీరును పరిశీలించారు వైఎస్ జగన్. రైతు ప్రతినిధులతో వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. పొగాకు రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు వైఎస్ జగన్. కూటమి పాలనలో గిట్టుబాటు ధర లేదని వైఎస్ జగన్ వద్ద పొగాకు రైతులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పొగాకు కనీస మద్దతు ధర 360 నుంచి 500 రూపాయల వరకు ఉండేదని గుర్తు చేసుకుంటున్నారు. అదే పొగాకు లాస్ట్ ఇయర్ 450 కొన్నాడండి. అతి దారులుగా కొంటున్నారండి. మన గవర్నమెంట్ ఎంత పర్సెంటేజ్ హైయెస్ట్ రేట్ 260 రూపాయలు 230 రూపాయల 220 వస్తుందండి యావరేజ్. ఎంత 2% కొంటున్నారా? ఆ రేటుకు 2% 3% కొంటున్నారండి. ఆ రేటుకు అంతే అంతే అండి. 174 రూపాయలు 170 కానించి 265 రూపాయల దాకా కొంటున్నారండి. మొన్న మీ దగ్గరకు వచ్చాక 10 రూపాయలు పెంచారండి. రైతులు వచ్చారు కదండి, అక్కడికి 10 రూపాయలు పెంచారండి. మళ్ళీ తగ్గించేసి అదిగోండి. యావరేజ్ గా ఎంత వస్తా ఉంది? 230 220 అంతే వస్తుందండి. మాకు 350 రూపాయలు రావాలండి. శీర్షకం వెళ్ళిపోతున్నాయండి. 300 200 2% 100 వెళ్ళిపోతున్నాయండి. 300 పేళ్ళకి 33% వెళ్ళిపోతుంది. కేజీ వచ్చి 300 ఖర్చు అవుతుంది. కేజీ వచ్చి ఎకరాలకు 3 లక్షలు ఖర్చు అవుతుందండి. వీళ్ళకేమో మనకు యావరేజ్ ప్రైస్ 230 కూడా రావట్లేదండి. కేజీ 100 రూపాయలు అసలు బ్యాంకులో 10 లక్షలు తెచ్చుకున్నామండి. ఒక బ్యార్లకు వచ్చి 10 లక్షలండి లోన్ తీసుకున్నాం. ఎరువులేమో 50,000 అండి. నాన్నగారి టైంలో టొబాకో తెలిసింది, మీ టైంలో టొబాకో అయ్యొచ్చండి. చంద్రబాబు నాయుడు 20 రూపాయలు 12 లక్షలు తీసుకున్నామండి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు 20 రూపాయలు పెంచడం వల్ల రైతుకు మేలు జరుగుతుందా? ఇంకా ఈ కంపెనీ వాళ్ళంతా 20 రూపాయల రేటు తగ్గించి వాళ్ళు సిండికేట్ అయిపోయి వచ్చినారు. చంద్రబాబు నాయుడు వాళ్ళకు మేలు చేస్తున్నాడు కానీ మనకు సిండికేట్ అయిపోయారండి. అన్ని ఏమండి అన్ని 270 రూపాయలు సిండికేట్ తో కొనేసుకుంటున్నారండి. ఏది మంచి పోకండి. 350 400 కొనవలసిన పోకండి. అది దారులుగా కొన్నారండి. 270 రూపాయలు పోవాల్సింది 270 మంచిది. ఐటీసీ ఆసుపత్రి వెళ్ళిపోతుంది. ఐటీసీ అండి మొత్తం చేసేది వాళ్ళే. దేవరపల్లి యాక్షన్ హాలే దేవరపల్లి యాక్షన్ హాలే యావరేజ్ రేట్ ఎంత పోతా ఉంది? ఇది హైయెస్ట్ రేట్ హైయెస్ట్ రేట్ 260. లోవెస్ట్ రేట్ 170. లో గ్రేడ్ 170. హై గ్రేడ్ 260 పోతా ఉంది. అది కూడా మనం వస్తున్నామని 10 రూపాయలు పెంచినారు. మీరు వస్తున్నారని 10 రూపాయలు పెంచారు. మనం వస్తున్నామని 10-15 రూపాయలు 15 పెంచినారు. పెంచిన తర్వాత ఇప్పుడు 260 ఉంది. మన ప్రభుత్వంలో హైయెస్ట్ 380. మన ప్రభుత్వంలో 365 యావరేజ్. ఈ ప్రాంతానికి ఉత్తర ప్రాంతానికి సంబంధించిన యావరేజ్ 365 రూపాయలు మన ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు
హైయెస్ట్ రేటు 260 రూపాయలు. అది కూడా మనం వస్తున్నామని 10-15 రూపాయలు పెంచినారు. లోయెస్ట్ రేటు 170 రూపాయలు. ఒక రైతు దగ్గర నీకు ఎన్ని ఎకరాలు వెంకటరావు వీరభద్రరావు అన్న? 20 ఎకరాలు ఇచ్చినావు. ఎంత క్వాంటిటీ హై గ్రేడ్ లో ఆ రేటు కొంటున్నారు? ఎంత పర్సెంటేజ్ కొంటా ఉన్నారు? 170లో ఎంత? ఇదే ప్రాంతమే దేవరపల్లి ఆక్షన్ హాలే. దేవరపల్లి ఆక్షన్ హాలే. యావరేజ్ రేట్ ఎంత పోతా ఉంది? ఇది హైయెస్ట్ రేట్. హైయెస్ట్ రేట్ 265. లోయెస్ట్ రేట్ 170. లో గ్రేడ్ 170. హై గ్రేడ్ 260 పోతా ఉంది. అది కూడా మనం వస్తున్నామని 10 రూపాయలు పెంచినారు. మీరు వస్తున్నారని 10 రూపాయలు పెంచారు. మనం వస్తున్నామని 10-15 రూపాయలు 15 పెంచినారు. పెంచిన తర్వాత ఇప్పుడు 260 ఉంది. మన ప్రభుత్వంలో హైయెస్ట్ 380. మన ప్రభుత్వంలో 385 యావరేజ్ అన్న. 2% కొన్నారన్న. 2% కొన్నారన్న. 2% 260 రూపాయలు కొంటున్నారు. మిగిలిన 98% లో బిడ్డు వస్తే 170 రూపాయలు. అంతేనా? కేవలం 2% మాత్రమే హైయెస్ట్. అలాగే 50,000 రూపాయలు 2 సంవత్సరాలు కట్టుకోవాలంటే 50,000 రూపాయలు 3 సంవత్సరాలు అంటే వడ్డీ లేదు ఏమీ లేదని చెప్తున్నారండి. మళ్ళీ ఇంతకుముందు మన కాలంలో 1,00,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఉన్నాయండి. ఇప్పుడు మీరు వస్తున్నారనే 50,000 3 సంవత్సరాలు పెట్టారండి. కాలంలో 1,00,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ వడ్డీ లేని రుణాలు పథకం తీసేసి పొగాకు ఫార్మర్స్ కి మాత్రం 50,000 3 ఏళ్ళ కట్టాలి. 3 ఏళ్ళ కంటండి. అదేనా మీరు వస్తున్నారనే చెప్పారు కానీ లేదండి. అంతే అండి. అది కూడా మనం వస్తున్నామని. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పొగాకు యార్డ్ను వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించి అక్కడ రైతులతో వారి మాటల్లోనే ఎంత గిట్టుబాటు ధర అందుతుంది, ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది, ప్రస్తుతం ఎంత నష్టంలో రైతు కూరుకుపోతున్నాడు అనేది వాళ్ళ మాటల్లోనే విన్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరిస్తూ ఉన్నారు. మీ హయాంలో 365 రూపాయలు యావరేజ్ అంటే సగటున ఉండేది, హైయెస్ట్గా 380 రూపాయలు కిలోకి పలికిన ఒక స్వర్ణయుగం అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం 260 రూపాయలు మాత్రమే ఇస్తున్న సిచ్యువేషన్లో సో లో గ్రేడ్కి అయితే మరి 170-160 రూపాయలకే కొంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని తెలియగానే 10-15 రూపాయలు పెంచి కళ్ళంట నీళ్లు తుడిచే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కూడా రైతులు స్వయాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు వడ్డీ లేని రుణాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 1,00,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తే ప్రస్తుతం 50,000 రూపాయలు 3 ఏళ్లకు గాను ఇస్తున్న పరిస్థితి. అది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శిస్తున్నారని తెలిసిన తర్వాత మాత్రమే ఈ రకమైన ప్రకటనలు చూస్తున్నామంటూ కూడా రైతులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం 3 లక్షల వరకు ఒక ఎకరాకు ఖర్చు వచ్చిన నేపథ్యంలో ఈ రకమైన రేట్లు ఉంటే మేము ఏ రకంగా జీవించాలంటూ కూడా రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ గూడు వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.